ఓట్ల తేడాతో అధికారం తారుమారైంది. గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 2.04 ఓట్ల శాతం తేడాతో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 70.66% పోలింగ్ నమోదు కాగా 39.40% ఓట్లతో కాంగ్రెస్ అనూహ్యంగా అధికారం చేజెక్కించుకుంది. బీఆర్ఎస్ 37.35% ఓట్లతో ప్రతిపక్షానికే పరిమితమైంది. హోరాహోరీగా తలపడిన బీజేపీ 13.89% ఓట్లతో 8 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి కోసం పోరాడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ మోదీ చరిష్మాతో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసి పోలింగ్ పర్సెంటేజ్ ని పెంచుకోవడంపై ఫోకస్ చేస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీగా ప్రచారం సాగడంతో ఇప్పుడు పోలింగ్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. పోలింగ్ శాతం సరళిని విశ్లేషించుకునే ముందు గత ఏడాది నవంబర్లో ఎన్నికల ఫలితాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. 2023 అక్టోబర్ 9న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోనపు పోటీ జరగ్గా 70.66 ఓటింగ్ శాతం నమోదైంది. ఇది 2018 నాటి ఎన్నికల ఓటింగ్తో పోలిస్తే 2.54% ఓటింగ్ తగ్గింది. 2018 ఎన్నికల్లో 73.20% ఓటింగ్ జరిగింది. ఇక 2023 ఎన్నికల్లో కేవలం 2.5% ఓట్లతో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో సీట్లను పెంచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికారం కోల్పోయి చతికిలపడ్డ బీఆర్ఎస్ ఉనికి కోసం అన్నట్లు ప్రయత్నిస్తుండటంతో ఈసారి ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య జరుగుతోంది. తన గెలుపు అనూహ్యం కాదు అని చాటుకునేందుకు, బలుపు అని చాటుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే కేంద్రం అండతో బీజేపీ కూడా కసిగా తలపడుతోంది. పార్టీల వారీగా పోలైన ఓట్ల వివరాలను పరిశీలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 87,51,391 ఓట్లతో 37.35% ఓట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 92,33,784 ఓట్లతో 39.40% ఓట్లు చేజిక్కుంది. ఇక బీజేపీ 32,56,130 ఓట్లతో 13.89% ఓట్లు సాధించుకుంది. ఎంఐఎం 5,61,091 ఓట్లతో మొత్తం 2.22% ఓట్లు తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70.66% పోలింగ్ నమోదైంది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.03% పోలింగ్ నమోదు కాగా హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువగా 46.56% ఓటింగ్ నమోదైంది. 119 నియోజకవర్గాలలో మునుగోడులో ఎక్కువగా 91.51% నమోదు కాగా యాకత్పురాలో తక్కువగా 39.9% నమోదైంది. పదిహేడవ లోక్సభ కొరకు తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. అప్పట్లో టీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్ 3 నియోజకవర్గాల్లో 1 స్థానంలో ఎంఐఎం గెలిచాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికలకు ముందు గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 2.5% ఓట్లతో అధికారం తారుమారు కావడంతో ఈ ఎన్నికల పోలింగ్ శాతం ఉత్కంఠ కలిగిస్తోంది. పోలింగ్ శాతానికి గెలుపు ఓటములకు సంబంధం ఉంటుందని భావిస్తూ అన్ని పార్టీలు పోలింగ్ పై ఫోకస్ పెట్టాయి.